చూడొచ్చు, వన్ ఆఫ్ ది బిజియెస్ట్ రోడ్స్ హైదరాబాద్లో ఇది. ఇప్పుడు సిటీ బస్ టువర్డ్స్ హిమాయత్ సాగర్ వెళ్తుంది. ఈ పాయింట్ నుంచి రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అవుతుంది. బాగా విజువల్. అక్కడ వైఎస్ఆర్ కూడా స్టాచ్యూ, ఇందిరమ్మ. ఈ పాయింట్ నుంచి ఉప్పర్పల్లి నథింగ్ బట్ PVNR ఎక్స్ప్రెస్ వే పిల్లర్ 215 అనుకోవచ్చు. 1 కిలోమీటర్ వస్తుంది. ఇటు నుంచి 1 కిలోమీటర్ PVNR ఎక్స్ప్రెస్ వే. రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి 5 కిలోమీటర్స్. మనం ఇప్పుడు ఇట్లా స్ట్రైట్కి వెళ్తాం. ల్యాండ్మార్క్ వచ్చేసి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, బుద్వేల్ సెక్షన్ హైదర్ కూడా. ఇది ఒక పార్ట్ బుద్వేల్, ఒక పార్ట్ రాజేంద్ర నగర్ అనమాట. మనం ఎందుకు వచ్చినాం అనేది చెప్తా, జస్ట్ స్ట్రైట్ యూ. సో ఇందిరాగాంధీ స్టాచ్యూ ఇక్కడ ఇట్లా రేట్ వస్తే స్ట్రైట్ మనం 800 మీటర్స్లో మన డెస్టినేషన్. ఒక ప్లాట్ కోసం వచ్చినాం. సో మనం వచ్చిన లొకేషన్ కాడ నుంచి గచ్చిబౌలి చూస్తే 22 కిలోమీటర్స్ 32 మినిట్స్. సేమ్ టైం మనం ఎయిర్పోర్ట్ కూడా చూద్దాం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ లొకేషన్ నుంచి 32 కిలోమీటర్స్ 38 మినిట్స్. సో ఇక్కడ చూపిస్తా ప్లాట్. ఇది పక్కన సెలూన్ ఉంది. అక్కడ దూరంగా మీకు వ్యాగనార్ కనిపిస్తుంది. మనం అక్కడ నుంచే వచ్చినాం, ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి 800 మీటర్స్. ఇది మంచి బిజీ రోడే ఉంది. సీదా పోతే ఇట్లకెళ్ళి వచ్చు కిస్మత్పూర్, ఇట్లకెళ్ళి కూడా వెళ్ళొచ్చు. ఈ పాయింట్ నుంచి కిస్మత్పూర్ సమ్వేర్ అరౌండ్ 3 కిలోమీటర్స్ ఉంది. నేను ఇంతకుముందే మ్యాప్స్లో చెప్పినట్టు మీకు ఎయిర్పోర్ట్ 35 మినిట్స్, గచ్చిబౌలి 30 మినిట్స్ ఉంది. సో ఈ బ్యూటీ పార్లర్ ఉంది ఇక్కడ. దాని ఎదురుగానే మెన్స్ హెయిర్ సెలూన్ ఉంది. వాట్ ఏ కోఇన్సిడెన్స్. అయితే ఇది ప్లాట్. ఈ ప్లాట్ కోసం వచ్చినాం. ఇక్కడ ప్లాట్ చూడొచ్చు. ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఇది బాదాం చెట్టు ఉన్నది. 29/50. సో ఇది వరకు 29. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 16 ఫీట్ వీధి పొట్టుకు వదిలేస్తున్నది, వేరే వాళ్ళ ప్లాట్. సో ఇక్కడ సెల్ టవర్ ఉంది. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ కిస్మత్పూర్. ఇది అప్కమింగ్ విల్లా కమ్యూనిటీ. చూడొచ్చు లొకేషన్. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ 29/50. నో వీధి ఫోటో. సో టవర్కి దీనికి మధ్యలో 90 గజాల ప్లాట్ ఉంది, 90 యార్డ్స్. కట్టెలు అమ్మబడునంట. ఇక్కడ కట్టెలు కూడా అమ్ముతుండ్రు. ఇంకేమో ఈ బాదాం చెట్టు ల్యాండ్మార్క్. మనం ఎందుకు వచ్చినామని చెప్తా. విమెన్స్ బ్యూటీ సెలూన్, మెన్స్ పార్లర్ పక్కనే ప్లాట్. ప్లాట్ డిస్క్రిప్షన్ చెప్పే ముందు ఇక్కడ ఇంకొన్ని స్పెషాలిటీస్ ఏమున్నాయంటే, చుట్టూ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి లైక్ వెటర్నరీ, పౌల్ట్రీ అండ్ నేషనల్ ప్లాంట్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్కి సంబంధించి రీసెర్చ్ సెంటర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్క ఆర్గనైజేషన్కి మినిమం 30 acres నుంచి 100 acres పైన డెడికేట్ చేసారు. కాబట్టి గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ మీరు గమనిస్తే కనుక సేమ్ టైం మనకు ఇప్పుడు కొత్త కోర్టు, హైకోర్టు కూడా ఇక్కడనే మన భూమి పూజ అయిందని మీకు తెలుసు. అట్లనే మెట్రో కూడా అంటున్నారు. ఆ మెట్రో ఇప్పుడు అవుతుందా కాదు సెకండరీ, కానీ చాలా మటుకు గ్రీనరీ అయితే ఉంది ఈ ప్లాట్కి దగ్గరలో. సో మిగతా డిస్క్రిప్షన్ కంటిన్యూ చేస్తాయి. ఇక్కడ డిస్టర్బెన్స్ చాలా వస్తుంది. జస్ట్ హోల్డ్ ఆన్. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుం. ఎందుకు అభిమాని సెమీ కమర్షియల్ అని పెట్టినామని మీరు అనొచ్చు. మీకు వీడియోలో క్లియర్గా చూపించిన పక్కన షాప్స్ ఉన్నాయి. ఓవైపు కిస్మత్పూర్ నుంచి బుద్వల్కి వెళ్ళే రోడ్ ఉంది. ఇంకోవైపు రాజేంద్ర నగర్ నుంచి నథింగ్ బట్ ఉప్పర్పల్లి నుంచి రాజేంద్ర నగర్కి వెళ్ళే రోడ్. రాజేంద్ర నగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్కి వెళ్ళే రోడ్కి మధ్యలో ఆ సరౌండింగ్స్లోనే ఉంది అది. కాబట్టి సెమీ కమర్షియల్ అని మెన్షన్ చేసిన. ప్లాట్ డైమెన్షన్ ఇంతకుముందు మీకు మెన్షన్ చేసినట్టు 29/50 ఈస్ట్ ఫేసింగ్ ఉంది. LRS ఫుల్ పేడ్ కూడా ఉంది. అయితే ఈ యొక్క ప్లాట్ ఏదైతే ఉందో GHMC లిమిట్స్లో వస్తుంది. GHMC లిమిట్స్లో చుట్టూ ఇండ్లు ఉన్నాయి, చూసిండ్రు, రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఆక్షన్ వేసిందేమో రాజేంద్ర నగర్ బుద్వేల్ కాడ కోట్లు ఉన్నాయి, అవన్నీ హై రైజ్ వస్తాయి. కిస్మత్పూర్లో కూడా 70-75,000 ఉంది. మరి ఈ ప్లాట్ ప్రైస్ ఎంత అభిమానం అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది బేసిక్గా బుద్వేల్ విలేజ్, రాజేంద్ర నగర్ మండల్, మున్సిపాలిటీ కూడా రాజేంద్ర నగర్ కిందకి వస్తుంది. ఇంకా ఏమంటే సింపుల్గా చెప్పాలంటే GHMC లిమిట్స్లో ఉంది. విత్ ఇన్ ఓఆర్ఆర్ఏ ఉంది. గచ్చిబౌలికి 30 మినిట్స్, ఎయిర్పోర్ట్కి 30 మినిట్స్, 30 to 35 మినిట్స్ రేడియస్లో ఉంది. కాబట్టి బాగానే ఉంటుంది. అంటే ఇది ఓన్లీ ఎండ్ యూజ్ డీల్. ఏదో ఏమంటారు ఇన్వెస్ట్ చేసి ఏదో 1,00,000 అవుతుంది, 1,50,000 అవుతుంది అనుకోవడం అయితే మూర్ఖత్వం. అదే ఎట్లా అయ్యేది అవుతుంది.
కానీ స్లో అండ్ స్టడీగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ బయట కూడా కొన్ని చోట్ల వెస్ట్ హైదరాబాద్లో చూస్తే కనుక మనకు 50-60,000 మినిమం ఉంది. ఎగ్జాంపుల్ మోకిలా కాడైతే 60-70,000 80,000 కూడా చెప్తున్నాను. అక్కడెక్కడో ఇప్పుడు ఇల్లు కట్టుకునే కంటే మనకు విత్ ఇన్ సిటీలోనే మనకు అటు అత్తాపూర్ దగ్గర, ఉప్పర్పల్లి, ఆరాంగఢ్, శంషాబాద్ దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర, ఇటు మెహదీపట్నం దగ్గర, గచ్చిబౌలికి, ఎయిర్పోర్ట్కి ఈజీ యాక్సెస్ ఉండే పొటెన్షియల్ ఉన్న ఏరియా కాబట్టి ఇది చెప్తున్నాను. ఇక మరీ గేటెడ్ కమ్యూనిటీలో అంటే 80,000 80,000 1 lakh పెట్టండి అయితే రాదు. సో ఈ ప్రైస్ ఏదైతే ఉందో అది కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. మరి ప్రైస్ ఎందుకు అది కూడా మెన్షన్ చేస్తే అయిపోతుంది కదా బాబు అంటే, ప్రైసెస్ కొందరు పెంచుతుండ్రు, కొందరు తగ్గిస్తున్నారు, ట్రెండ్స్కి తగ్గట్టుంది. సో యాజ్ అంటుడు ఆయన కొన్ని స్టాటిస్టిక్స్ కన్సిడర్ చేసి కన్సర్న్ సెల్లర్ ఒక ప్రైస్ చెప్పిండు, అందుకే అది కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. మేబీ పేమెంట్ టర్మ్స్ బట్టి కొంచెం అటు ఇటు నెగోషియేట్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. యావరేజ్గా 2 BHK ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ 12 to 15K పర్ ఏమంటారు నడుస్తుంది పర్ మంత్ రెంట్ వచ్చేసి. ఇక లేదు కింద ఇంతకుముందు చూపించినట్టు సెలూన్సా, లేదు కిడ్స్ ప్లే జోనా, ఇంకా లేదు కర్రీ పాయింటా, కిరాణా కొట్ట అనేది తీసుకునే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. లేదా కింద పార్కింగ్ వచ్చేసి వదిలేసి పైన 2 floors కట్టుకుంటారా, ఎవరెవరు ఇష్టం అది. సో ఈ యొక్క డీల్ కొంచెం పొటెన్షియల్ ఉంది కాబట్టి వీడియో తీస్తున్నా. ఎవరు కొంటారంటే ఎవరో ఒకరు కొనేటోళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మనలాంటి వాళ్ళకి నాకైతే పెద్దగా అయితే నేను అంత అఫర్ట్ చేయలేను. కొందరు అడుగుతుంటారు కిస్మత్పూర్ వైపు, బుద్వేల్, రాజనగర్ వైపు ఏమైనా క్లియర్ టైటిల్ ఉంటే చెప్పు అన్న వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను. సో 29/50 161 square yards ఉంది. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్, LRS ఫుల్ పెయిడ్. సో ప్రైమ్ లొకేషన్స్కి ఎట్లా కనెక్టివిటీ ఉంది అనేది నేను ఇంతకుముందు చెప్పిన. అయితే దీని పక్కన ఆ సెల్ ఫోన్ టవర్ ఏదైతే ఉందో దానికి దీనికి ఆ ప్లాట్కి ఈ ప్లాట్కి మధ్యలో మళ్ళీ ఒక ప్లాట్ ఉంది. అది 90 square yards ప్లాట్. సో 16 feet డిఫరెన్స్ ఉంది ఆ ప్లాట్కి ఈ ప్లాట్కి మధ్యలో. చూడండి, ఇన్ పర్సన్ చెక్ చేస్తే దాని ఏంది ఏం కదా తెలుస్తుంది. దీంట్లో బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా కూడా నాకు చెప్పొచ్చు. నా పేరు అభిమాన్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347. సో హైదరాబాద్ చుట్టుముట్టు ప్లాట్స్, అగ్రికల్చర్, విల్లాస్ అన్నీ డీల్ చేస్తున్నాం. కొన్ని వీడియోస్ తీస్తున్నాం, కొన్ని డైరెక్ట్ సోషల్ మీడియా హ్యాండిల్లో పెడుతున్నాం. నా వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ గురు నా యూట్యూబ్ ఛానల్ పేరు. వాట్సాప్ ఛానల్ లింక్ కూడా కింద పెడుతున్నా. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా పెడుతున్నా. మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అన్ని వీడియోస్ తీయలేం కాబట్టి కొన్ని పోస్ట్ చేస్తున్నా. అక్కడ కూడా సబ్స్క్రైబర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ చెక్ చేసుకొని డీల్ ప్రొసీడ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. లేదు ప్రైసెస్ వరకు ఎంతవరకు క్లోజ్ కావచ్చు, ఈ ఏరియానే కాదు వేరే ఏరియాస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇస్తున్నా. అట్లయినా కూడా మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. సో వన్స్ అగైన్ మీ యొక్క అభిమాన్. ఇంతకుముందు వీడియో తీసింది వచ్చేసి బుద్వేల్, రాజనగర్. ఇక్కడ ప్రశాంతంగా ఉందని ఈ వీడియో మానస హిల్స్లో తీస్తున్నా. సైనింగ్ ఆఫ్. జై హింద్.